హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనము యూనిట్ 3కి సంబంధించిన హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1 అనే చాప్టర్లో నుంచి మనం మోడల్ 3కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మోడల్ 3 ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్. సైన్ ఏఎక్స్ అయినా ఉండొచ్చు, లేకుంటే కాస్ ఏఎక్స్ అయినా ఉండొచ్చు. ఓకే, మరి ఈ మెథడ్లో పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి వర్కింగ్ రూల్ ఏంటంటే పుట్ డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. మైనస్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్కి అవుట్ సైడ్లో ఉంటుంది, నాట్ ఇన్సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. మైనస్ ఈజ్ సో మైనస్ అనేది ఇట్లా ఉండదు సార్, మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇలా ఉంటే మనకి స్క్వేర్లో ప్లస్ అవుతుంది. సో అలా కాదు, మైనస్ అవుట్ సైడ్లోనే ఉంటుంది. సరే, సో ఇది అన్నమాట. మరి డినామినేటర్ 0 అయిపోయింది అనుకోండి, ఏం చేస్తామంటే ఎక్స్ వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఓకే, సో అలా ఎంతవరకు చేయాలంటే డి టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు మనం ఈ ప్రొసీజర్ని చేయాలి. ఒక్కొక్కసారి డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ 1 అంటే డి స్క్వేర్ ప్లస్ 1 కాన్స్టెంట్ టర్మ్ ఉండి డి స్క్వేర్ టర్మ్ ఉంటే ప్రాబ్లం సింపుల్గా అయిపోతుంది. డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ 1 అలా ఉంటే డి టర్మ్ ఉంటే రేషనలైజింగ్ చేయాలి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, సో మీరు మన ప్రాబ్లం ఏ మెథడ్ అని ఐడెంటిఫై ఎలా చేయాలంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రైట్ సైడ్లో ఏముంది, 2 కాస్ ఎక్స్ ఉంది, అలానే 4 సైన్ ఎక్స్ ఉంది, అంటే 2 టర్మ్స్ ఉన్నాయి. ఎస్, అంటే ఈ మోడల్ సైన్ ఏఎక్స్ కాస్ ఏఎక్స్ మోడల్. సో ఇలాంటి ప్రొసీజర్ని ఫాలో. ఇప్పుడు ఈ ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఏమవుతుందంటే వై ఈజ్ ఈక్వల్ టు వైసి ప్లస్ వైపి, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి, అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. ఆ రెండింటిని యాడ్ చేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మోడల్ 3 నుంచి రైట్ సైడ్లో ఇట్లా 2 టర్మ్స్ ఉండి డి టర్మ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సపరేట్గా చేయండి పర్టికులర్ ఇంటెగ్రల్. అంటే వైపీ1 ప్లస్ వైపీ2 ఒకే దాంట్లో చేయకుండా సపరేట్గా చేద్దాం. ఒకే దాంట్లో చేస్తే చాలా మీకు లెంత్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి అందువల్ల నేను సపరేట్గా చేస్తాను. ఓకేనా, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. సెమిస్టర్ 2లో నేను మెథడ్ని గుర్తుపెట్టుకోవాలి, మెథడ్ని ప్రాక్టీస్ చేయండి, మెథడ్ని నేర్చుకోండి, ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఓకే, సెమిస్టర్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ మెథడ్ని నేర్చుకోండి, అదొక్కటే నేను చెప్తున్నా. ఓకే, సో ఇంకొక చిన్న పాయింట్, ఎవరికైతే 50 మార్క్స్ అలానే పాస్ కావాలి అనుకుంటే యూనిట్ 3, 4, 5ని మాత్రమే నేర్చుకోండి. అవుట్ ఆఫ్ కావాలంటే ఇంకా యూనిట్ 1, 2 కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఓకే, చూడొచ్చు. సో మరి నేనేం చెప్తానండి, ఒక్కొక్క మోడల్లో ఒక 5 ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. సో ఫస్ట్ యూనిట్ 3లో 5 మోడల్స్ ఉన్నాయి. ఓకే, 15. మళ్ళీ యూనిట్ 4లో కూడా 15, సో 30. మళ్ళీ యూనిట్ 5లో ఒక 15. ఓకే, సో 45. సో అంటే ఇక్కడ నువ్వు ఈ 45లో అన్నీ ఒకే మోడల్స్. నువ్వు మొత్తం ఎన్ని నేర్చుకుంటావు, మోడల్ యూనిట్ 3లో 3 మోడల్స్, యూనిట్ 4లో 3 మోడల్స్ 6, యూనిట్ 5లో 3 మోడల్స్ 9 మెథడ్స్ నేర్చుకుంటాం. అందులో ఫస్ట్ మెథడ్ ఉంది కదా, రైట్ సైడ్లో 0 ఉంటే అది మెథడే కాదు. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ మనం అట్లా ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది డిసైడ్ చేసాం మనం చెప్పుకునేటప్పుడు. సో కాబట్టి మోడల్ 1 రైట్ సైడ్లో 0 ఉంటే ఓన్లీ నువ్వు కాంప్లిమెంటరీ ఫంక్షనే కనుక్కోవాలి. అది మోడల్ 2లో కూడా వస్తుంది, 3లో కూడా వస్తుంది. కాబట్టి సో అది తీసేయండి, ఇంకెన్ని 8 మెథడ్లు. ఓకే, ఆ 8 మెథడ్లో లాస్ట్
వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ కాషీ ఆయిలర్ ఈక్వేషన్ లెజెండరీస్. మీకు కాషీ ఆయిలర్ అన్న లెజెండరీస్ ఏదో ఒకటి లీవ్ చేసేయి, ఏడే ఉండేది. ఓకే. సో అంటే వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఖచ్చితంగా నేర్చుకొని 10 మార్కులకి వస్తాయి. అయితే ఏ ప్రాబ్లం నేర్చుకోవాలనేది నేను చెప్పను సార్. సో నువ్వు మెథడ్ని నేర్చుకోవాలి. ఉండేది ఒక 8, 9 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నువ్వు నేర్చుకోవాల్సింది పర్టికులర్ ఇంటెగ్రల్ మాత్రమే. కాంప్లిమెంటరీ ఫంక్షన్ దేనికైనా కామనే. ఓకే. సో ప్రాక్టీస్ చేయాలి. మరి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తాం. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ సెమిస్టర్ 2లో మాత్రం ఈ మెథడ్, సెమిస్టర్ 3, సెమిస్టర్ 4లో రియల్ అనాలిసిస్లో, రింగ్ థియరీలో ఉన్న ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి చెప్తాను. ఓకే. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ సో d² మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ y. ఇందులో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కూడా నాకు వాట్సాప్ చేయండి. ఆల్రెడీ నా నెంబర్ తెలుసు చాలామందికి. సో 2 cos x ప్లస్ 4 sin x. ఓకే. సో ఇది ఎలా ఉందంటే f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x లాగా ఉంది. లెట్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x, వేర్ f ఆఫ్ d అంటే ఇదంతా, వేర్ f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d² మైనస్ 4d ప్లస్ 3, అదేవిధంగా q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ సైన్ ఎక్స్. ఓకే. ఎస్. ఇప్పుడు మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుందాం. సో అంతకంటే ముందు యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. సో ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. అంటే f ఆఫ్ d ఉంది కదా, సో అందులో d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఈ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెమిస్టర్ 2 అనే పేపర్ మొత్తం మన ఏపీ స్టేట్లో 13 యూనివర్సిటీస్ ఉన్నాయి. రీసెంట్లీ ఆంధ్రకేసరి యూనివర్సిటీ అని ఒకటి ప్రకాశం డిస్టిక్లో కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ యూనివర్సిటీస్ అంటే టోటల్ 14 యూనివర్సిటీస్కి, అన్ని యూనివర్సిటీస్కి ఒకటే సిలబస్ అని చెప్పాను. ఓకేనా? ఎస్. మరి చూద్దాం. d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేయాలి. m² మైనస్ 4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ వీడియోలో సార్ ఫ్యాక్టర్స్ని కనుక్కునేది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కాకుండా ఫార్ములా మెథడ్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. ఫార్ములా మెథడ్ అయితే డైరెక్ట్గా ఫార్ములాని వేసుకొని ఏబీసీలు ఏంటి అందులో సబ్స్టిట్యూట్ చేసి చేస్తాం. సో అట్లా చేయకుండా ఫ్యాక్టర్స్ని కనుక్కొని చేయడం అంటే ఎట్లనే చూద్దాం. సో ఆల్రెడీ మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తున్నాం. కొంతమంది అడిగారు సార్ ఫార్ములా మెథడ్ కూడా చెప్పండి. ఆల్రెడీ ఛానళ్ళు ఉన్నాయి, మరొకసారి సో చెప్తున్నాను. ఓకే. 2 మెథడ్స్ చెప్తున్నా ఈ ప్రాబ్లంలో. సో ఫస్ట్ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కుంటాం అంటే ఏసీ, ఏ అంటే m² కోఎఫిషియంట్, బి అంటే m కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్ అనమాట. సో ఏసీని తీసుకోండి. 1 ఇంటూ 3 ఎంత? 3 అనమాట. ఏ అంటే 1 కదా, సి అంటే 3. ఇప్పుడు 3కి ఫ్యాక్టర్స్ 1, 3 అవుతుంది. ఓకే. సో 1, 3. సో ఇప్పుడు చూడండి, ఆ రెండింటిని యాడ్ చేయండి. మిడిల్ టర్మ్ ఏమన్నా వస్తుందా? +1 +3 +4. కానీ ఇక్కడ మిడిల్ టర్మ్ ఏముంది? మైనస్ ఉంది. ప్రోడక్ట్ వచ్చేసింది 1 ఇంటూ 3 3 వచ్చింది, కానీ మిడిల్ టర్మ్ రాలేదు. మిడిల్ టర్మ్ కూడా రావాలి. ఇప్పుడు మైనస్ పెట్టండి. -1 -3 ఎంత? -4. రెండింటిని ప్రోడక్ట్ చేయండి. -1 ఇంటూ -3 +3 సరిపోయింది. ఓకే. ఎస్. కాబట్టి సో ఇక్కడ ఉన్న -4mని ఏం రాసుకోవచ్చు? -1 ఇంటూ m -3m. సో m² -1 ఇంటూ m -3m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లో నుంచి mని కామన్ తీయండి. సో అప్పుడు ఇంకా m -1 ఉంటుంది. ఈ రెండిట్లో నుంచి మైనస్ని అలానే 3ని కామన్ తీయండి. ఓకే. -3. ఇంకా ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. +3 మైనస్, ఆల్రెడీ 3 కామన్ తీసాను కాబట్టి ఇక్కడ ఏముందో అదే ఇక్కడ రావాలి. ఓకే. ఎస్. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. సో మళ్ళీ -3తో mని మల్టిప్లై చేయండి. -3 మైనస్ +3.
మళ్ళీ ఇవి రెండిట్లో నుంచి m-1 కామన్, m-1 కామన్ ఇంటూ m, ఇక్కడ m ఇంకొక -3 ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని జీరోకి ఈక్వేట్ చేయండి. సో m-1 ఈజ్ ఈక్వల్ టు 0, m-3 ఈజ్ ఈక్వల్ టు 0. సో m ఈజ్ ఈక్వల్ టు 1,3. ఎస్, ఇక్కడ వచ్చిన రెండు రూట్స్ డిఫరెంట్ రూట్స్ అనమాట. సో అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకుంటే yc ఈజ్ ఈక్వల్ c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. స్టార్టింగ్ వీడియోలో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎట్లా వచ్చినప్పుడు అండ్ రూట్స్ ఎలా వచ్చినప్పుడు ఎలా కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయాలని ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు రెండో మెథడ్ అని చెప్పాను కదా. సో మీకు ఇది ఇష్టమైతే ఇది రాయండి. సో ఇక్కడ వరకు రాసిన తర్వాత కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోండి. ఓకే, సో నెక్స్ట్ నేను ఫార్ములా మెథడ్కి వెళ్తున్నా. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే m స్క్వేర్ కోఎఫిషియంట్ 1, హియర్ m ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో అంటే దాన్ని ఏ అంటాము. సో m స్క్వేర్ కోఎఫిషియంట్ 1 దాన్ని ఏ అని చెప్పచ్చు. అంటే ax² bx ప్లస్ cతో కంపేర్ చేస్తే అనమాట. సో b ఈజ్ ఈక్వల్ టు m కోఎఫిషియంట్ ఎంత -4, c ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. ఓకేనా. ఇప్పుడు సో రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. సో దట్ ఈస్ m ఈజ్ ఈక్వల్ టు -b, ఆల్రెడీ ఇక్కడ -4 ఉంది, +4 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -4 హోల్ స్క్వేర్, మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అవుతుంది, 16 మైనస్ 4ac, 4 ఇంటూ 1 ఇంటూ 3, సో 12 అవుతుంది, డివైడెడ్ బై 2 ఇంటూ a అంటే 1 2ని. సో m ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 16లో 12 తీసేస్తే ఎంత 4 అనమాట. ఓకే, √4 అంటే 2. సో m ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ √4, దట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాబట్టి 2. సో ఇప్పుడు ఒకటి ప్లస్ కేస్ తీసుకుందాం, ఒకటి మైనస్ కేస్ తీసుకుందాం. ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి సో 4 ప్లస్ 2 బై 2, అదేవిధంగా 4 మైనస్ 2 బై 2. ఓకే, సో m ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 2 అంటే 6 బై 2, 4 మైనస్ 2 అంటే 2 బై 2. సో m ఈజ్ ఈక్వల్ టు 3,1, 3,1, 1,3, ఇంతకుముందు అదే కదా వచ్చింది. ఎస్, సో హియర్ వీ గెట్ డిఫరెంట్ రూట్స్, then complementary function yc is equal to c1 e power m1x plus c2 e power m2x. ఓకే, సో ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను. Complementary function, therefore complementary function yc is equal to y suffix c is equal to c1 e power 1 into x plus c2 e power 3 into x. ఓకే, ఒక చిన్న డౌట్ రావచ్చు, సార్ మీరు ఫస్ట్ 1నే ఎందుకు తీసుకున్నారు, 3 తీసుకోవచ్చు కదా. నో ప్రాబ్లం, c1 e పవర్ 3x, c2 e పవర్ x అనమాట. నువ్వు ప్లస్లో ఫస్ట్ ఇది రాసిన ప్రాబ్లం ఏం లేదు. c1 c2లో ఆర్బిటరీ కాన్స్టెంట్ వాల్యూస్, సో దట్ ఈస్ 0 పాయింట్ సంథింగ్. కాబట్టి మీరు ఏది రాసినా ప్రాబ్లం ఏం లేదు. దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ పర్టిక్యులర్ ఇంటెగ్రల్. పర్టిక్యులర్ ఇంటెగ్రల్ని కనిపెట్టాలి. మరి చూద్దాం. పర్టిక్యులర్ ఇంటెగ్రల్, పర్టిక్యులర్ ఇంటెగ్రల్ని మనము
ypతో డినోట్ చేస్తాం. సో 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d అంటే ఏంటి, d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3. q ఆఫ్ x అంటే 2 cos x ప్లస్ 4 ఇంటూ sin x. 4 ఇంటూ sin x. సో అవి రూట్స్ నోట్ చేద్దాం, ఎందుకంటే కంప్లీట్ సొల్యూషన్ రాసేటప్పుడు 1ని యాడ్ చేయాలి. సో 2 cos x ప్లస్ 4 sin x. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ 1/d² మైనస్ 4d ప్లస్ 3ని ఈ టర్మ్తో మల్టిప్లై చేస్తాం, మళ్ళీ దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాం. ఓకే, ఎస్. సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాన్స్టెంట్ 2 ఉంది కదా, సో దాన్ని అవుట్ సైడ్లో రాసేయండి. 1/d² మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, మళ్ళీ 4 ఉంది, అవుట్ సైడ్లో రాసేయండి. 1/d² మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, ఎస్. మీకు స్టార్టింగ్లో చెప్పాను, మోడల్ 3లో d² ఇజ్ ఈక్వల్ టు మైనస్ a²ని సబ్స్టిట్యూట్ చేయమన్నా. ఓకే, ఎస్. అలా దీనికి చేయాలి, దానికి కూడా చేయాలి. సో ఒకే దాంట్లో చేయడము కొద్దిగా లెంతీ అవుతుందని చెప్తున్నా, సో అందుకోసం సపరేట్గా చేద్దాం. సో yp1 అనుకుంటున్నా దీన్ని, ప్లస్ yp2. నంబర్ 1 ఆల్రెడీ కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఇచ్చాను, ఇది నంబర్ 2. ఇప్పుడు నేను yp1 తీసుకుంటున్నా, దాని వాల్యూ కనుక్కుంటున్నా. నంబర్ 3 ఇస్తాను, yp2 4. 3 4ని 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో టేక్ yp1 విచ్ ఈజ్ ఈక్వల్ టు yp1 తీసుకుంటున్నా. సో ఏంటి, 2 ఇంటూ 1/d² మైనస్ 4d ప్లస్ 3 ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్ 3. సో ఈ మోడల్లో d² ప్లేస్లో మైనస్ a²ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏ అంటే ఎవరు, ఎక్స్ కోఎఫిషియంట్. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. cos 2x అంటే x కోఎఫిషియంట్ 2, అక్కడ cos 3x అంటే x కోఎఫిషియంట్ 3. కాబట్టి ఇక్కడ ఏం లేదంటే 1. సో మైనస్ 1ని సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. సో yp1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/d² ప్లేస్లో మైనస్ 1 మైనస్ 4d ప్లస్ 3. ఓకే, నెక్స్ట్ ఇంటూ కాస్ ఎక్స్. ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. సో -1 ప్లస్ 3 2 మైనస్ 4d. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నాను, 2 మైనస్ 4d ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, అయితే ఇక్కడ మళ్ళీ డినామినేటర్లో నుంచి నేను 2ని కామన్ తీస్తున్నాను. ఓకే, సో yp1 is equal to 2 into 1/2ని కామన్ తీస్తే 1 మైనస్ 2d. ఓకే, ఇంటూ కాస్ ఎక్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకా 1 ఏముంది, 1 మైనస్ 2d ఉంది ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, ఇంకా రేషనలైజింగ్ చేయాలి. సో ఫైనల్గా మన టార్గెట్ ఏంటి, d²ని ఎలిమినేట్ చేయాలి, dని ఎలిమినేట్ చేయాలి. ఓకే, d ఉండకూడదు అంతే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రేషనలైజింగ్ చేద్దాం. రేషనలైజింగ్
అంటే డినామినేటర్ యొక్క కాంజుగేట్ ఉంది కదా, దాన్ని మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. కాంజుగేట్ అంటే 1 - 2d ఉంటే దాని యొక్క కాంజుగేట్ 1 + 2d. 1 + 2dతో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. సో 1 + 2d బై 1 + 2d ఇంటూ పక్కన ఏముంది, కాస్ ఎక్స్ ఉంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 + 2d. 1 ఇంటూ 1 + 2d అంటే 1 + 2dనే, 1 + 2d. Again, denominator is in the form of a plus b into a minus b. A square minus b square. 1 minus 2 square, 2d whole square. 2d whole square. 2 square d square. 2d whole square. 2 square d square. ab whole square, that can be written as a square into b square. 4d square into పక్కన cos x. ఎస్, d స్క్వేర్ కనిపించింది సార్. మళ్ళీ ఏం చేయాలి, -1ని సబ్స్టిట్యూట్ చేయండి. Put d square is equal to -1. సో దట్ ఈస్ ఈక్వల్ టు, వీడియో లెంత్ అనుకుంటే దయచేసి పక్క ఛానల్స్కి వెళ్ళిపోండి. ఓకే, మరి ఇప్పుడు d స్క్వేర్ ప్లేస్లో -1 అనుకుంటాం, -1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 + 2d డివైడెడ్ బై 1 - 4 ఇంటూ -1. d స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి ఇంటూ కాస్ ఎక్స్. సో ఇప్పుడు -4 ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుద్ది. 1 + 4 5. సో 1/5 అవుట్ సైడ్లో రాసేయండి. సో 1 + 2d ఇంకా cos x అలానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇంకా d టర్మ్ ఎలిమినేట్ అవ్వడం కోసం 1ని cos xతో మల్టిప్లై చేస్తాం, 2 ఇంటూ d ఆఫ్ cos x. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/5 ఇంటూ 1 ఇంటూ cos x ప్లస్ 2 ఇంటూ d ఆఫ్ cos x. ఓకే, గుర్తుంచుకోండి కొన్ని ఇప్పుడు ఫార్ములాస్ చెప్తాను. ఎప్పుడైనా d ఆఫ్ అంటే 1 టైం డెరివేటివ్, d స్క్వేర్ ఆఫ్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ ఆర్ డెరివేటివ్. 1/d అంటే 1 టైం ఇంటిగ్రేషన్, 1/d స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్. ఓకే, అయితే డిఫరెన్షియేషన్లో sin x కి ఫార్ములా ఏంటంటే cos x, cos x కి -sin x. అదే ఇంటిగ్రేషన్లో ఇంటెగ్రల్ sin x dx మైనస్ cos x, ఇంటెగ్రల్ cos x dx sin x. ఓకే, గుర్తుంచుకోవాలి. యూనిట్ 3, 4, 5లో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఎక్కువ ఉండవు, చిన్న ఉంటాయి. sin x డెరివేటివ్, cos x డెరివేటివ్, d స్క్వేర్ డెరివేటివ్, d డెరివేటివ్, అట్లా యూనిట్ 1, 2లో ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అందుకోసమే పాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఒక 50 మార్కులు తెచ్చుకునే వాళ్ళకి 3, 4, 5ని ప్రిఫర్ చేస్తున్నా. యూనిట్ 1 కూడా ఈజీగానే ఉంటాయి, అయితే ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి చూద్దాం. yp1 ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ 1, ఇక్కడ cos x అలానే రాస్తున్నాను, ఇందాకే చెప్పాను. d ఆఫ్ cos x మైనస్ sin x, ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్, -2 cos sin కదా అది. ఓకే, 2 ఇంటూ sin x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2, దీనికి 3 ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు yp2 తీసుకుందాం. టేక్ yp2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 4 ఇంటూ yp2 చూడండి ఉంది, మీరు నోట్ చేసుకుంటున్నారు, అందులో ఉంది చూడండి, d స్క్వేర్ - 4d + 3 ఇంటూ sin x. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు కూడా రేషనలైజింగ్ అట్లా చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే d స్క్వేర్ ప్లేస్లో -a² చేయండి, అంటే -1, మైనస్ అవుట్ సైడ్లో రాయండి, 1 స్క్వేర్ అంటే 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ d స్క్వేర్ ప్లేస్లో -1 చేయండి సార్, -1 -4d + 3 ఇంటూ sin x.
ఓకే. 3 మైనస్ 1 ప్లస్ 2 మైనస్ ఏంటి 4 అండి. ఇంతకుముందు డి స్క్వేర్ మైనస్ 1 ఇప్పుడు కూడా మైనస్ 1 ఎందుకంటే కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ కాబట్టి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ 1 బై 2 మైనస్ 4d ఇంటూ సైన్ ఎక్స్. మళ్ళీ డినామినేటర్ నుంచి 2ని కామన్ తీయండి. సో 1 బై 2 ఇంటూ 1 మైనస్ 2d ఇంటూ సైన్ ఎక్స్. ఇక్కడ 2 వన్స్ 2 టైమ్స్, ఇది డినామినేటర్లో ఉంది 2. ఓకే, 4 ఇంటూ న్యూమరేటర్లో ఉంది. సో కాబట్టి 2ని అవుట్ సైడ్లో రాసి ఇంకా 1 బై 1 మైనస్ 2d ఇంటూ సైన్ ఎక్స్. ఎస్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే రేషనలైజింగ్ చేయాలి. ఇక్కడ చేసాక అట్లానే చేస్తాం. సో 1 ప్లస్ 2dతో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 by 1 minus 2d into 1 plus 2d divided by 1 plus 2d into sin x. Okay. So yp2 is equal to ఇంకా 2 ఉంది into 1 into 1 plus 2d 1 plus 2d ని divided a plus b into a minus b or a minus b into a plus b ఒకటే. సో a square minus b square 1 square minus 2d whole square 1 minus 4d square 1 minus 4d square. ఫస్ట్ దానికి ఎట్లా చేసాం, రెండోది కూడా అంతే. ఏమంటే కాస్ బదులు సైన్ ఉందంటే 4 బదులు ఇంతకుముందు 2 ఇప్పుడు 4 అంతే. ఓకే, సో మళ్ళీ డి స్క్వేర్ కనిపించింది. సో మోడల్ని అప్లై చేయండి. పుట్ డి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ 2d బై 1 మైనస్ 4 ఇంటూ -1 ఇంటూ సైన్ ఎక్స్. So that is equal to 2 into 1 plus 2d divided by 1 minus minus plus 4. 1 plus 4 5 into sin x. Okay, next. So that is equal to 2 by 5. 5 ఇక్కడ కాన్స్టెంట్ కదా, అవుట్ సైడ్లో రాస్తున్నా. ఇక 1 plus 2d into sin x. సో డి టర్మ్ ఎలిమినేట్ చేయాలని చెప్పానుగా. ఎస్, 1తో సైన్ ఎక్స్ మల్టిప్లై చేయండి, 2dతో సైన్ ఎక్స్ని. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 by 5 ఇంటూ 1 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డి ఆఫ్ సైన్ ఎక్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 by 5 ఇంటూ సైన్ ఎక్స్ అలానే రాశాను. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ అవుతుంది. సో ప్లస్ 2 ఇంటూ కాస్ ఎక్స్. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 4. ఇది yp2. yp1 yp2 కని పెట్టేసామా. ఇప్పుడు నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఏముంది 1 by 5 ఇంటూ ఓకే cos x minus 2 sin x. ఇది నోట్ చేద్దాం. నంబర్ 3. Substituting equation 3 and 4. Substituting equation 3 and 4 in equation 2. 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 ఇంప్లైస్ చెప్పండి yp is equal to నెంబర్ 2 చూడండి, yp1 అంటే అదే కదా నెంబర్ 3. సో 1 by 5 ఇంటూ cos x minus 2 sin x ప్లస్ yp2. సో అదో 2 by 5 ఇంటూ sin x
ప్లస్ 2 cos x. ఓకే, సింప్లిఫికేషన్ చేయొచ్చు, ఎల్సిఎం 2 చేసి చేయొచ్చు. సో అవసరం లేదు, ఇక్కడ వరకు రాస్తే చాలు. నంబర్ 5. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ డేస్. ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. మీరు కంప్లీట్గా రాయండి. yc అంటే నంబర్ 1, c1 e పవర్ 1x, c2 e పవర్ 3x ప్లస్ ఇదంతా రాయాలి. నేను ఇక్కడ నంబర్ వేస్తున్నాను అంతే, మీరు మొత్తము రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఆల్రెడీ మన నంబర్ తెలుసు, 9059057424. దీనికి వాట్సాప్ చేయొచ్చు. ఓకే, బాయ్.